కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. తెలంగాణ సర్కార్ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. కేంద్రంపై మండిపడిన ముఖ్యమంత్రి. ఎస్ఎల్బీసీలో 200 మీటర్ల తవ్వారు. మిగతా పనులను ఎందుకు వదిలేశారు? హరీష్ రావుకు మంత్రి జూపల్లి ప్రశ్న. మా పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. రాహుల్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న మీనాక్షి. ఏపీ వార్షిక బడ్జెట్ 3,22,359 కోట్లు. సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల గత ప్రభుత్వ పాలనంతా నిర్లక్ష్యమని కామెంట్. పాఠశాల విద్యాశాఖకు 31,806 కోట్లు. బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖకు 19,265 కోట్లు. వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 18,848 కోట్లు. పురపాలక శాఖకు 13,862 కోట్లు. ఇంధన శాఖకు 13,600 కోట్లు. రవాణా శాఖకు 8,785 కోట్లు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లు. పోలవరం నిర్మాణానికి 6,705 కోట్లు. 48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్. ఎరువుల నిర్వహణకు 40 కోట్లు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 61 కోట్లు. హెచ్యూలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన. నిర్మాణంలో ఉన్న భవనం కూలడంపై ఆగ్రహం. అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపాటు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పై సమావేశం. అమిత్ షా ఆధ్వర్యంలో మీటింగ్. హాజరైన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉన్నతాధికారులు. ప్రభుత్వం నాపై బాధ్యతుంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సెబీ కొత్త చీఫ్ తుహిన్ కాంతా పాండే. కామారెడ్డి జిల్లాలో ఇసుక డంపుల కలకలం. అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. విశాఖ జిల్లాలో దారుణం. గాజువాకలో బాలికపై లైంగిక దాడి. పోలీసుల అదుపులో నిందితుడు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి భయం. అభయారణ్యంలో పాత ముద్రలు గుర్తింపు. రైతులను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు. తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం. 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 58,000 మందికి శ్రీవారి దర్శనం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా డౌన్. 350 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు వర్షం. బందీపురాలో విరిగిపడిన మంచు చర్యలు. నివాస భవనాలను కప్పేయడంతో రెస్క్యూ ఆపరేషన్.